మంచిది, ధన్యవాదాలు. మరి రెండవ వర్తమానంలోనికి వెళ్దాం. ఈ సమయాన్ని దైవజనులకు తెలుసు. దేవుని పరిశుద్ధ నామానికి మరి ఒకసారి స్తుతి కలుగును గాక. ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, ఈ సమయాన్ని దారాదత్తం చేసిన దైవ సేవకులకు మరియు దేవుని సంఘ బిడ్డలకు, సంఘ నాయకులకు, సంఘమంతటికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ సమయాన్ని ఎంత మాత్రం దొంగలించకుండా కొద్దిసేపే, 20 లేదా 30 నిమిషాలు మించకుండా చిక్కగా దేవుని వాక్యాన్ని పంచుకొని నేను అంశాన్ని అంతం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో ఆరంభ కాండము, ఆది కాండము 13వ అధ్యాయం 17-18 వచనాలు నేనే చదువుతాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ఆది కాండము 13వ అధ్యాయం 17-18 వచనాలు. నీవు లేచి ఈ దేశము యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, పరమాత్ముడా, అపరిమితుడా, అతి పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్ర. ఈ పునరుద్ధాన దినమందున లోకములో సంచరించక, లోకాశలలో మునిగిపోకుండా నీ సన్నిధానమునకు వచ్చి నీ సన్నిధిలో మేము ఆరాధించి మనసారా కొనియాడి మహిమ కలిగిన నీ దైవ దేహాన్ని, రక్తాన్ని భుజించి పానీయము చేసే ధన్యజీవులుగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరొక్కసారి నిన్ను స్తుతిస్తూ, లోకయానమందు మేము నడవడము మాకెలాగో యుక్తిగా తెలియదు ప్రభువా. నరులకు యుక్తమైనది బోధించుటకు వేలాది దూతలలో గనుడు ఒకడు పూనుకుంటే తప్ప అది మాకు సాధ్యము కాదని నీ వాక్యము మాకు బోధించుచూ ఉండగా మేము అంగీకరిస్తూ యుక్తమైన మార్గమును మాకు తెలియజేయుట కొరకు పరము నుండి నీవే మా మధ్యలోనికి దిగివచ్చి అల్పుడైన నీ దాసుని వశమందుంచుకొని మాతో మాట్లాడి మహిమ పొందమని, వాక్య గ్రహింపు శక్తి మాకందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున కలుగును గాక. అందరి హృదయాలలో గ్రహింపును కలగజేసి మరింత ధన్యులను చేసి మహిమ పొందమని యేసు పుణ్యనామమున ప్రార్థించి స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసయ్య భూమి మీద బ్రతికిన కాలంలో శిష్యులతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాటను చెప్తాడు. భూమి ఆకాశము గతించిన నా మాటలు ఎంత మాత్రమో గతించవు అన్నాడు. అది ఖచ్చితం. యేసయ్య ఏ మాటలు చెప్పాడో అన్నీ నెరవేరుతాయి అనేది నిఖచ్చితం. అయితే ఆ మాటలు నెరవేరకుండా పోతాయి అనేది కూడా నిఖచ్చితం. హల్లెలూయా. ఏమన్నాను నేను? దేవుని మాట 100% నెరవేరుతున్నది అనేది ఎంత వాస్తవమో మన జీవితాలలో నెరవేరకుండా ఆగిపోయే, నెరవేరకుండా మిగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది అంతే వాస్తవం. ఎలాగంటే దేవుని వాక్యం మన బ్రతుకులో, దేవుని ప్రమాణం మన జీవితంలో, దేవుడు చేసిన భాషలు మన జీవితంలో చాలా మట్టుకు నెరవేరకుండా తుప్పు పట్టిపోతాయి, పుచ్చు పట్టిపోతాయి, రస్టు పట్టిపోతాయి. ఏమన్నాను? దేవుని మాటలు, దేవుని వాగ్దానాలు, దేవుని ప్రమాణాలు మన బ్రతుకులో నెరవేరకుండా పుచ్చుబట్టే ప్రమాదం ఉందని చెప్తున్నా. చెట్టు పైకి చూడగా అందంగా కనబడుతుంది, కానీ లోపల
మనందరికీ తెలుసు, మేడి పండు చూడు, అయ్యో చదువుకోలే, మేలిమయ్యుండు పొట్ట విప్పి ఇప్పింది. ఎట్లా దేవుడు మన పొట్టలన్నీ ఇప్పితే మన గర్భములో, మన పొట్టలో, మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా మట్టుకు పుచ్చుబట్టుంటుంది. అందుకే మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము, శ్రమలు, ఒత్తిడి, బాధ, కష్టము ఇవన్నీ అవసరమవుతున్నవి అన్నమాట. పాపము జరగనప్పుడు ఆదాము హవ్వకి ఏదైనా బాధ ఉందా? ఉన్నదా అండి? కడుపు నొప్పి ఉందా? ఎంత తిన్నా అడుగుతుంది. అర్థమైందా? నిద్రపోకుండా అలసట రాదు, కష్టము అవసరం లేదు. ఏ బాధ లేని జీవితము తొలి జంటది, తొలి మానవులది. మనకు ఎందుకు అవసరమైంది ఈ శిక్ష, పరీక్ష? ఈ శిక్షణ ఎందుకు అవసరం అవుతుందంటే దేవుని మాట మనలోనికి వస్తుంది కానీ అది ఫలింపలేకపోతున్నది, పుచ్చుబడుతుందని చెప్తున్నా. మరి ఎవరికైనా పట్టిందా అన్న? ఉట్టి మాటలే చెప్తున్నావు అంటే, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. అందుకు సమూయేలు ఇట్లా, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. చాలా ఇది చూడండి. మొదట దేవుడు భూమి మీద ఇశ్రాయేలు సామ్రాజ్యానికి బెన్యామీనీయులనే రాజులుగా చేయాలనుకున్నాడు. ఏ వంశానికి రాజరికం ఇవ్వాలనుకున్నాడు? రూల్ చేసే అథారిటీ బెన్యామీను గోత్రానికి ఇవ్వాలనుకున్నాడు. సదాకాలం రాజ్యమునికి ఇవ్వాలనుకున్నాడు. కానీ ఏమైంది? ఏం లేని ఇస్తారాకు, అవునా? మూల కూర్చున్న బెన్యామీను గోత్రీయుడైన సౌలుని తీసుకొచ్చి రాజుని చేస్తే ఎవరిని పట్టించుకోలే, యాజకుణ్ణి పట్టించుకోలే, ప్రవక్తను పట్టించుకోలే, దేవుణ్ణి పట్టించుకోలే, చివరికి దేవుని మాటను కూడా లెక్క చేయలేదు. అప్పుడు ఆ మాట ఏమైంది? అతని జీవితంలో పాడైపోయింది, నిష్ఫలమైపోయింది, నిర్వీర్యమైపోయింది. ఆ మాట, ఆ వాగ్దానం, ఆ ప్రమాణం, ఆ ఆశీర్వాదం కడపటి వాడైన దావీదు మీదకి వెళ్ళిపోయింది. యూదా గోత్రమునకు బదిలీ అయిపోయింది, రవాణా జరిగింది. దేవుని దీవెనకు చోటివ్వని స్థలము నుండి దేవుడు బదిలీ చేస్తాడు తన యొక్క వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని. మన బ్రతుకులో కూడా చాలా కాలం ఎదురు చూస్తాడు. మనకందరికీ తెలుసు, లూకాసు వార్తలో ఒక చెట్టును 3 సంవత్సరాలు దేవుడు చూస్తాడు. కాపు కాయకపోతే తోటమాలిక ఏం చేస్తాడు? ఈ చెట్టుని తీసే, భూమిని ఎలా వ్యర్థపరచుట, ఈ చెట్టును కొట్టేసి ఆ స్థలంలో వేరొక చెట్టును నాటుమని చెప్తాడు. భక్తి చేస్తున్న మనకు ఒక ప్రమాదం పొంచి ఉంది. దేవుని మాటలు మనలో ఫలించకుండానే మన జీవిత కాలం ముగిసిపోతుంది, అయిపోతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ఉండగానే మనం తెలుసుకోవాలి, దాన్ని కొంత మన జీవితంలో ఫలింపజేసుకోవాలి. ఫలించని వారికి బాధ లేదు, కొంత ఫలించాకనే బ్రేక్ అయిపోతాం, ఆగిపోతాం మానవ రీత్యా. ఎలాగో మీకు వివరించి నేను ముగిస్తాను. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు ఒక పిలుపునిచ్చాడు, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నీ బంధువుల ఇంటి నుండి, తండ్రి ఇంటి నుండి, దేశము నుండి నేను చూపించు దేశమునకు వెళ్ళుము, అక్కడ నేను మిమ్ములను ఆశీర్వదించెదను, నీ నామమును గొప్ప చేసేదను, జనములకు తండ్రిగా నిన్ను మార్చెదనని చాలా విషయాలు చెప్పాడు. ముందు ఎక్కడి నుండి బయలుదేరమన్నాడండి? ఎక్కడి నుండి? తండ్రి ఇంటి నుండి, బంధువుల నుండి, దేశం నుండి మొత్తం వదిలిపెట్టి బయటికి రమ్మన్నాడు. ఆయన వచ్చాడా రాలేదా?
మాట వినడానికి లేదా? మనం వింటాం అట్లా? వింటామా? మనం ఉన్న పాటున మనకు సస్య సమృద్ధి కలిగిన ఒక స్థలాన్ని, ఒక వ్యక్తిని, ఒక ఉద్యోగాన్ని వదిలిపెడతామా? ఇది దేవుని స్వరం కాదు. ఎవరి స్వరం అనుకుంటాం? చెప్పరేంటండి? నా స్వరం అన్న అయి ఉండాలి, ఆ నల్లోని స్వరం అయినా అయి ఉండాలి. అవునా? సాతాను గారి స్వరం ఉండాలని మనం దాటేస్తాం. పాపం మీద బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఆయన చేసిన తప్పుల వలన 24 సంవత్సరాలు వాగ్దానం నెరవేరలేదు. హల్లెలూయా. ఏమన్నానండి? దేవుని మాట విని బయలుదేరాడు, మాటను అంగీకరించాడు, మాటకు లోబడ్డాడు, కానీ ఇంకా కొంత ముందుకు అడుగేయలేకపోయాడు. దేవుడు స్పష్టంగా మనం పూర్తిగా ఎప్పుడు కానీ మనం తెలుగులో సాగుతుంది, ఆదరబాదర నడక అందరికంటే ఎనుక. మన నడకేమో చాలా స్పీడ్గా ఉంటుంది, కానీ అందరికంటే వెనుకనే ఉంటుంది. అట్లుంటుంది మన జీవితం. విన్నట్టే అనిపిస్తుంది కానీ యేసయ్య మాట పూర్తిగా వినమ్మా. ఆయనకు ఒక హింట్ ఇచ్చాడు దేవుడు. ఏమన్నాడు? నేను చూపించు దేశమునకు వెళ్ళమన్నాడు. చూపించమని అడిగిందా? అడిగిందండి? నేను చెప్తున్నాను, దేవుడు తేదీతో పాటు చెప్తాడు. నేను ఇక్కడికి రాకముందు పేరు వస్తాను, డేట్ కూడా చెప్పిండా. తెలుసా అండి? మే 24కు నేను ఇక్కడికి వచ్చాను. నేను రాకముందు 4 నెలల క్రితమే నాకు ఆ డేట్ కూడా చెప్పిండు దేవుడు. అడుగుతా చెప్తాడని చెప్తున్నాను. అడగకపోతే దేవుడు ఏం చెప్పాడు? అడగకపోతే ఎంత నష్టం జరుగుద్దో మీకు ఒక వివరణ ఇచ్చి నేను ముగిస్తాను. 10 నిమిషాలు. బ్లాక్ బోర్డ్ ఉంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, కానీ లేదు కాబట్టి నేనే ఒక చిన్న పని చేశాను. అది వివరించి నేను ముగిస్తాను. చూడండి దయచేసి అందరూ. ఈ మ్యాప్ కనబడుతుందండి? చూడండి. అబ్రహామును దేవుడు ఊరు అనే పట్టణము నుండి బయటికి రమ్మని చెప్పాడు. వచ్చాడు. వచ్చినప్పుడు ఏమేమి తెచ్చుకున్నాడు? తండ్రిని పట్టుకొచ్చుకున్నాడు, భార్యను, తమ్ముని కొడుకును, ఆస్తిని, ఒంటెలను, గొర్రెలను, దాసులను అందరిని వెంట పట్టుకొని వచ్చాడు. మనం పోయేటప్పుడు ఏం చేస్తామంటే పేరుకే వింటాం, కానీ ఎవి వదిలిపెట్టమన్నాడు అవన్నీ జబకేసుకొని పోతాం. ప్రయోజనం ఏముంది? ఈయన అట్లనే బయలుదేరాడు. చూడండి, దేవుని మాట ఆరంభములో ఇని అంతము వరకు వినకపోతే ఎంత ప్రమాదం జరుగుద్దో చిన్న వివరణ ఇచ్చి ముగిస్తాను. ఊరు అనే ప్రాంతం నుండి బయలుదేరాడు. బయలుదేరి హారాను అనే ప్రాంతానికి వచ్చాడు. ఇది మొత్తం ఎన్ని వేల కిలోమీటర్లు అంటే 8000 కిలోమీటర్లు ఉంటుంది. కనబడుతుందండి మీకు? ఎందుకంటే మీ మైండ్లో ఫిక్స్ కావడం కొరకే నేను ప్రయత్నం చేశాను, మ్యాజిక్ కాదండి. ఊరు నుంచి హారానికి వచ్చేసరికి 8000 కిలోమీటర్ల దూరం. అప్పుడు కార్లు ఉన్నాయా? ట్రైన్లు ఉన్నాయా? ఏరోప్లేన్లు ఉన్నాయా? ఎట్లా రావాలి? వస్తే ఒంటెల మీద, ఎడ్ల బండి మీద, గాడిదల మీద అంత దూరం వచ్చాడు దేవుని అడగకుండా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ముసలాయన చచ్చిపోయాడు. ఎవరు? తండ్రి. ఈ ముసలాయన ఇక్కడనే ఇడిచిపెట్టేమో, ఈయన బతకపోనా? ఇంటికాడ ఎవరు లేరా? ఉన్నారా లేరా? ఇప్పుడు దేవుని మాట విన్న దైవజనుని వలనే తండ్రి చచ్చిపోయాడు. రేపు నేరం ఎవరి మీద మోపుతాడు పరలోకంలో దేవుడు? అర్థమైందని చెప్పింది. దైవజనుడు మాట విన్నాడా లేదా? పొమ్మంటే బయలుదేరిండు. బయలుదేరి కూడా 8000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి చేరాక తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు రేపు పరలోకంలో తండ్రికి ఏం సమాధానం చెప్తాడు? నష్టపోయింది. ఓకేనా? పోనీ ఆ నష్టపోయిన తర్వాత అక్కడైనా అడగాలనా వద్దా? నేను అడిగిన, తండ్రి చచ్చిపోయినప్పుడు ఏం జరిగింది బాబా డాడీ యేసయ్య? అసలు ఆయనకి ఎంత బాధ కలిగింది తండ్రిని కోల్పోతే అని అడిగితే, ఈయన తండ్రి పోయినందుకు కోల్పోయిన
ఈ ఊరి పేరు ఏం పేరు? హారాన్. అంటే వాళ్ళ తమ్ముని పేరు కూడా హారాన్. అంటే చాలా బంధువులు ఉన్నారు అక్కడ. బంధువుల దగ్గర ఆగిండు, చచ్చిపోయిందా? ఈ చుట్టూ ఉన్న బంధువులు ఏమన్నారంటే, పోయేటప్పుడేమో పోతేమో నీ ముసలోని పీడపోయింది అనుకున్నారు అబ్రహాంతో పోయేటప్పుడు. కానీ పోయినాక చచ్చిపోయినాక ఏమన్నారంటే, మా అయ్యని నిన్ను ఎవడు కొనసామన్నాడు? ఇక్కడ ఉంటే మా అయ్యని మేము సాదుకుందాం కదా, బతుకు కదా, నువ్వే చంపినావు కదా. ఎంత బాధ తెలుసా అండి అబ్రహాంకు? దేవుణ్ణి అడగకుండా అడుగేసినందుకు మొదట ఆయన ఎదుర్కొన్న భయంకరమైన వేదన, తండ్రిని కోల్పోవడము, తండ్రిని నువ్వే చంపావన్న నింద భూమి మీద రేపు పరలోకంలో ఆయన మీద పడ్డదని చెప్తాం. పోనీ అక్కనైనా మారమని వచ్చిందా? అడిగిందా? అడగలే. ఆ నుంచి తిన్నగా హారాన్ నుండి షేకేంకి వచ్చాడు. షేకేంకి వచ్చిన తర్వాత మంచిగా పాడి పంటలు అన్ని బాగున్నాయి, పచ్చగా నీరుంది, అక్కడ జీవనానికి ఉపయోగపడే వసతులు అన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత అక్కడ ఉన్నాడు, మంచిగా డేర్ వేసుకొని ఉన్నాడు. అక్కడ తృప్తి లేదు, కలవరం ఉంది, మనశ్శాంతి లేదు, ఏదో కోల్పోయిన బాధ వెంటాడుతుంది ఆయన. అక్కడ 4 రోజులు కూడా లేడు. అక్కడ నుండి ఏం చేశాడంటే హాయికి వచ్చాడు, కిందికి వచ్చాడు. హాయికి వచ్చిన తర్వాత అప్పటిదాకా సమృద్ధిగా ఉన్న పట్టణానికి కరువు వచ్చింది. ఏమొచ్చింది? భక్తుడు అడుగు పెడితే ఆశీర్వాదం వస్తుందా, కరువు వస్తుందా? చెప్పలేంట. కానీ నేను చెప్తున్నా, దేవుని మాట వినకుండా అడుగు బతికేస్తే, బయటేస్తే ఆశీర్వాదం కలిగే దేవుని వలన ఆ ఊరికి, ఆ పట్టణానికి, ఆ సంఘానికి, ఆ కుటుంబానికి ఏమొస్తుంది? కరువు వస్తుంది, దరిద్రమే వస్తుంది. కరువు వచ్చింది. కరువు వచ్చినాక అక్కడ నుండి బయటికి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ ఈ హెబ్రోన్కి వెళ్ళాలి. అసలు ఆయన యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రోన్కి వెళ్ళాలి. కానీ ఆ హెబ్రోన్ దాటేసి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళాడు. హెబ్రోన్ దాటి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఎవరితోని గొడవ పెట్టుకొని, రాజు ఆయనతో గొడవ పెట్టుకొని బయటికి వెళ్ళగొచ్చింది. మరి అక్కడ అడగలే. ఆ నుంచి ఏం చేసిండు? మళ్ళీ మొదటి స్థలానికి హాయికి పోయిండు. హాయికి పోయిన తర్వాత కుటుంబంలోనే గొడవ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయిందండి? కుటుంబంలోనే గొడవ స్టార్ట్ అయింది. అప్పుడు అడిగాడు దేవుడు. అప్పుడు అడిగితే దేవుడు అన్నాడు, హెబ్రోనుకు పొమ్మని చెప్పాడు. హెబ్రోనుకు పోయిన తర్వాత అప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ప్రత్యక్షమై అతనికి 24 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిపోయింది. దేవుని మాట 24 సంవత్సరాలు లోన తుప్పు పట్టింది. ఎందుకు చెప్పండి? ఎక్కడ ఆయన దేవుణ్ణి అడగలేదు. ఇంకో మాట చెప్పనా? అసలు ఊరు అనే పట్టణంలో అబ్రహాము దేవుణ్ణి గనక అడిగితే 3000 కిలోమీటర్ల దూరంలోనే హెబ్రోన్ ఉన్నది. ఎన్ని వేల కిలోమీటర్లు? 3000 కిలోమీటర్లు దూరం. కానీ ఊరు నుండి హారాను, హారాను నుండి షేకేము, షేకేము నుండి హాయి, హాయి నుండి ఐగుప్తు, ఐగుప్తు నుండి హాయి, హాయి నుండి హెబ్రోన్కు పోయేసరికి 21,824 కిలోమీటర్లు తిరిగింది. 3000 ఎక్కడ, 24,000 ఎక్కడ? ఎన్నింతలు తిరిగాడండి? అయ్యో, 3 × 7 24 కదా. మనం ఎక్కడ కూడా మర్చిపోయాం. ఎన్నింతలు తిరిగాడు? 7 ఇంతలు. 24 సంవత్సరాల కాలం నష్టపోయాడు. 7 ఇంతల ప్రయాణం వ్యర్థంగా చేశాడు. తండ్రిని కోల్పోయాడు, నిందలు అనుభవించాడు, జీవితంలో తృప్తి లేదు, ఎక్కడ అడుగు పెట్టినా కరువు వచ్చింది. రాజులు సన్మానిస్తారని చెప్తే రాజును వెళ్ళగొట్టారు. కుటుంబంలో కూడా మనశ్శాంతి లేకుండా ఒక శాపాన్ని మోసుకెళ్తూ బతికాడు దైవజనుడు. దేవుణ్ణి అడగాలి. మన బ్రతుకులో ఒక సమస్య వచ్చినా, ఒక కష్టం వచ్చినా, బాధ వచ్చినా, గొడవైనా, చికాకైనా, అనారోగ్యమైన, అప్పులైనా, అవస్థ అయినా, ఇదెందుకు నాకు వచ్చింది అని అడగాలి దేవుణ్ణి. నేనుంటున్న స్థలం నీకు
నీకు ఇష్టం లేదా అని అడగాలి. నేను ఏది వదిలిపెట్టాలో నా అనుభవంలో ఇంకేం వదిలిపెట్టలేదో అడగాలి. దేవుని మాట విన్నాడు, తండ్రిని తెచ్చుకున్నాడు. దేవుని మాట విన్నాడు, తమ్ముని కొడుకుని తెచ్చుకున్నాడు. మనం అట్లనే గుడికత్తం రాంగ్ ఎన్ని తొలగించుకుంటాం తెలుసా? ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. మనకు దండం పెట్టి చెప్తున్నా మీకు, దేవుని మాటకు మనం ఏమీ తగిలించుకోకూడదు. దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాలి. నచ్చకపోయినా సమాజం మనల్ని వెలివేసినా పర్లేదు. నేను చెప్తున్నా, దేవుడు కావాలా సమాజం కావాలా? ఈరోజు మాట ఇచ్చినోడు తెల్లారి బతుకుతానని గ్యారెంటీ ఉందా అండి? మరి ఎందుకు? నీటి బుడగ లాంటి మనిషి ప్రమాణం మనకు అవసరం లేదు. భూమి ఆకాశములు గతించిన మనం నిలబెట్టగలిగిన దేవుని మాటకు మనము ఒబే కావాలి, విధేయులం కావాలి. నేను చెప్తున్నా, అడిగిన వానికి ఏదైనా చెప్తానండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు ఈ లోక చరిత్ర అంతా ఎందుకు బోల్తా పడ్డదంటే అడగకనే బోల్తా పడ్డది. ఎక్కడో ఒక్క ముక్క చెప్తా. ఆదాము హవ్వలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ చెట్టు ఫలం తినొద్దు. ఏదైనా తోట మధ్యలో ఏమేమి చెట్లు ఉన్నాయని అన్నా మాకు తెలియదు, మమ్మల్ని ఎవరు విలువలే, ఇన్వైట్ చేయలే. సంఘ నాయకులు రిట్రీట్, ఫ్యామిలీ రిట్రీట్కు పిలిచారు కానీ ఆదాము వాళ్ళ ఫ్యామిలీ రిట్రీట్కు పిలవలేదు. అవునా? ఏమేమి చెట్లు ఉన్నాయి? మంచి చెట్లకు తెలివినిచ్చే చెట్టు ఉంది, జీవవృక్షం ఒకటిది. ఆ రెండు తినద్దు అన్నాడు. అవునా? ఒకదాని అయితే జోలికే పోకన్నాడు, ఇంకో దాన్ని నువ్వు తినద్దు, తినవు సత్తావు అన్నాడు. అప్పుడు అడగచ్చు కదా, ఎందుకు ప్రభు అని అడిగిందా? అడగలేదు. దేవుణ్ణి పరిశ్రమ చేయొద్దు కదా మనం, అన్ని అడగద్దు గుచ్చి గుచ్చి. దేవుణ్ణి అడగాలని. అసలు దేవుణ్ణి అడిగితే ఆదాముకే చెప్పేవాడు, జీవవృక్ష విచ్చు ఫలమేమో యేసయ్య, మంచి చెడ్డల తెలివినిచ్చు వాడను సైతాను, ఆ ఎదేను తోటలో ఉన్న వృక్షములేమో దేవదూతలు, క్రూర మృగములన్నేమో కెరూబులు అని దేవుడు పరలోకము యొక్క ఛాయను భూమి మీద చూపెట్టేవాడని. అసలు చరిత్ర ఇట్లుండేదా? ఆదాము చేసిన ఫస్ట్ తప్పేది పండు తినుడు కాదు. ఏం పాపం? దేవుణ్ణి అడగలేదు అని చెప్తున్నా. మన బ్రతుకులు అడగకుండా అన్ని ఆలోచన చేస్తాం. మనం అన్ని చేసినాక ప్రార్థన చేస్తాం. మనం ముందు మన మైండ్లో ఒకటి రాసుకుంటాం తెలుసా? నేను చెప్పాను మాట. మాకు మా దగ్గర ఒక అమ్మగారు ఉంటుంది, అక్క. కొడుకు సంబంధం చూడమని అని చెప్పిన. ఏమేమి చూడమని గుర్తుందా అని మీకు? అన్ని చెప్తే నేను సాంచవద్దామని చెప్పిన. గుణవంతురాలు దేవుడు చేసే మంచి బిడ్డ కావాలని అడగాల. అట్లా కాదండి, అన్ని రిక్వైర్మెంట్స్ చెప్పి ఆయగారిగా చూడమని చెప్పిన. నేను అందరి తీరు కాదు, ఇక సాంచవద్దా అని చెప్పిన. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం అడగాలి, ఎంటీ మైండ్తో అడగాలి. ఏది అడిగినా ముందు దేవుణ్ణి అడిగి ఆలోచన కొరకు కనిపెట్టాలి. అప్పుడు ఒక్కసారి మన జీవితము మార్పు నొందుతుంది. నేను చెప్తున్నా, బైబిల్ గ్రంథములో 400 సంవత్సరాలు చేయలేని పరిచర్య 3 నెలల్లో చేశాడు యేసయ్య. 6 నెలల్లో చేశాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఎన్ని సంవత్సరాలు చేశాడండి పరిచర్య? 30-40 సంవత్సరాలు చేయలే బాప్తిస్మం ఇచ్చి యోహాను. కేవలం 6 నెలలు చేశాడు. 6 నెలల్లో ఇశ్రాయేలు జాతి, పడిపోయిన ఇశ్రాయేలు జాతిని నివ్వెత్తున దేవుని కొరకు లేపగలిగాడు. ఎందుకంటే దేవుని సమయమును అడిగాడు, దేవుని చిత్తాన్ని అడిగాడు, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొని చూశాడని చెప్తున్నా. నేను ఇట్లా చెప్తే కొంతమంది గాయం అనిపించవచ్చు, అనిపించినా పర్లేదు. ఎందుకో చెప్పనా? ఈ గాయం మేలు చేస్తుందని చెప్తున్నా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అదే మాట అంటాడు. ఏమంటాడంటే, నా గాయము వలన మీకు మేలు కలగను ఉద్దేశించుచున్నాడు దేవుడు అంటాడు. మీ దండం పెడతాను, అవసరమైతే కాళ్ళు కూడా కడుగుతాను నేను అసలు. కానీ దేవుణ్ణి అడగకుండా ఏ పని చేయదు. ఏం చేయాలి? దేవుడు ఒక ఉద్యోగానికి పొమ్మన్నాడు అనుకో, మనకు నచ్చిన ఉద్యోగానికి పోదు. ఒకవేళ ఆ ఉద్యోగానికి పోయినా
ఎప్పుడు పోవాలని అడగాలి, ఎంతకాలం ఉండాలని అడగాలి, బాధ అయినా అక్కడ ఉండాలి. ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినాం అనుకో, మనం అందరు సలహా తీసుకుంటాం, ఆయన సలహా తీసుకోం, అసలు ఆయన సలహా. అవునా? మనకి ఎవరన్నా వ్యాపారానికి మనకు 2-3 లక్షలు సహాయం చేసింది అనుకో, ఇప్పుడు ఎవరు ఆలోచన తీసుకుంటాం? చెప్పరేంటి, ఆ పైసలు ఇచ్చిన ఆయన ఆలోచనే అవసరం. అవునా? అసలు ఆ పైసలు ఇవ్వడానికి బుద్ధి పుట్టించింది ఎవరు? అది మర్చిపోతాం. ఇప్పుడు పైసలు ఇచ్చిన ఆయన సలహా నువ్వు వింటే ఆయన పైసలు వదిలిపెడతాడా? వదిలిపెడతాడా? ఇచ్చుడే కదా, వడ్డీతో పాటు ఇచ్చుడే. మరి ఆయన ముచ్చలేదు. దేవుని మాట వినాలంటున్నా. ప్రాణం ఇచ్చి రక్తము కార్చి మనల్ని కొనుక్కున్న దేవుని మాట తర్వాత ఎవరైనా అవసరమైతే కాళ్ళు కడుగుదాం, మీద పోసుకుందాం, కానీ ముచ్చటినేదైతే లేదు. అట్లా మనము దేవుని కొరకు బ్రతికితే, నేను చెప్తున్నా, నీ బ్రతుకు నా బ్రతుకు ఆకాశంలో తార వలె ఉంటుంది, నక్షత్రం వలె ఉంటుంది అని చెప్తున్నా. ఒక దైవజనుడు, నేనైతే ఏడ్చానండి, మీరేమని అనుకోండి. ఒక దైవజనుడు 7 వ్యర్థ ప్రయాణం చేశాడు, తండ్రిని కోల్పోయాడు, కుటుంబంలో చికాకు వచ్చింది, కరువు వచ్చింది, ఎక్కడ పోయినా నింద అవమానం వచ్చింది. 24 సంవత్సరాల జీవిత కాలం బుగ్గిపాలైపోయి. ఇప్పుడు తెచ్చుకుంటాడా అబ్రాహాం? 24 సంవత్సరాలు బయటకు వస్తాయండి, మళ్ళీ ఎన్నటికైనా ఆయనకు ఎదురొస్తాయి. అవి ఎంత నష్టం చెప్పండి. కుమిలి కుమిలి ఏడ్చిన మళ్ళా దొరకదు. వెనకకు పోయిన కాలం ఎన్నటికీ మనకు దొరకదు. కాబట్టి కాలం మన ముందున్నప్పుడే ఆచితూచి దేవుణ్ణి అడిగి అడుగేయాలని చెప్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మనమందరం మనల్ని సృష్టించిన, రక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుని మాట వినాలి, పూర్తిగా వినాలి. ఏదన్నా దేవుడు చెప్తే ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా కనిపెడతారండి సమాధానం కొరకు? బైబిల్ మిషన్లో ఒక మంచి సాంప్రదాయం ఉంటుంది. కనిపెట్టు కూటములు జరుగుతాయి. ఏం కూటములు అంటే ఏం చేస్తారో తెలుసా అండి? ప్రార్థన చేసి మౌనంగా గంటల తరబడి కూర్చుంటారు. మనం మౌనంగా ఉంటామా? మన మైండ్లో ఎన్ని రీళ్ళు తిరుగుతాయో, ఫస్ట్ షో, సెకండ్ షో, మార్నింగ్ షో, ఫస్ట్ షో అన్నీ తిరుగుతాయిగా. రేపు దేవుని పిల్లారా, దేవుని సన్నిధిలో ప్రార్థన కంటే సమాధానం కొరకు కనిపెట్టుకునే అలవాటును మనం పెంచుకోవాలి. అన్నీ చెప్తాడండి, నేను చెప్తున్న దేవుడు. నీకు ఓపిక ఉంటే అన్నీ చెప్తాడు. మన బ్రతుకులో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, నువ్వేం చేయాలో కూడా చెప్తాడు దేవుడు. అది చూసే అన్నాడు 139వ కీర్తన దావీదు, నీవు నన్ను తల్లి గర్భములో చేయుచున్నప్పుడు చూడగా భయమును వణుకును నాకు. నేను తల్లి గర్భం నుండి బయటికి రాకమునుపే, ఒక్క దినమైనా గడవక మునుపే నా బ్రతుకు దినములన్నీ నీ గ్రంథములో. ఉట్టిగా ఉప్పోసారి చెప్పిండా, చూసి చెప్పిండా? మనం ఇంత ఉత్త ఇంత చెప్తాం, కానీ దాగింది అట్లా కాదు. ఆయన జీవితం అంతా గ్రంథంలో చూశాడు, దర్శనంలో చూశాడు. చూసి అంటున్నాడు, నాకు భయము వణుకు పుట్టింది అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన బ్రతుకులో ఏది జరిగినా దేవుని దగ్గర అడిగి కనిపెట్టడం నేర్చుకుంటే నిమిషం కూడా మన బ్రతుకులో వ్యర్థము కాదు. వ్యర్థము కాకుండా అర్థవంతముగా, మనము సార్థకవంతులుగా భూమి మీద దేవుని కొరకు బ్రతకగలుగుతాం. కాబట్టి అలా బ్రతుకుటకు దేవుడు మనకు కన్నులు తెరిచి అవగాహన ఇచ్చి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి ఒక్కసారి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపా కనికరములు కలిగిన దైవమా, నీ పాదాలకు స్తోత్రములు దేవా. 2వ వర్తమానమందు ద్వితీయోపదేశము నీవు మాకు చేసినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నా. నీ కుమారుడు, నీ దైవజనుడు, నీ సేవకుడు అబ్రహాం ప్రభా నీ మాట విన్నాడు, కానీ పూర్ణముగా వినలేక మానవ బుద్ధితో, మానవ జ్ఞానముతో ప్రయాణం చేశాడు ప్రభువా. తన సేవలో ఎన్నో వైఫల్యాలు పొందాడు, అవమానాలు పొందాడు, వ్యర్థంగా ప్రయాస
కష్టపడ్డాడు, గుండెల నిండా బాధను మోస్తూ తిరిగాడు ప్రభువా. కానీ నేను ఎక్కడ ఉండాలి ప్రభు అని అడగలేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని అడగలేదు, నేను విడిచిపెట్టాలి ప్రభు అని అడగలేదు ప్రభువా. ఇది ఆసుకెంతో నష్టపోయాడు ప్రభువా. అలాగూ నేను నష్టపోకుందుముగాక, మా బ్రతుకులో అలాంటి నష్టము దరిదాపుల్లోకి రాకుండునుగాక. మేము నిన్ను అడగక ఏది ఆలోచన చేయకుండా నిన్ను అడిగి ఆలోచన చేసిన వారిలో ఉందుముగాక. ప్రభువా, నీ ఆలోచన ఆత్మ మమ్మల్ని దర్శించునుగాక. పరిశుద్ధాత్మ ప్రభువా, నీ ఆలోచన ఆత్మ చేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మా జీవితంలో ఏ నిర్ణయము కూడా నీ ఆలోచన లేకుండా మేము తీసుకుంటే శాపగ్రస్తులమవుతామయ్యా, బలహీనులమవుతామయ్యా, నష్టపోతాం ప్రభా. పైకి అందరికీ బాగానే కనబడతాం కానీ లోపల పుచ్చుబట్టిపోతాం స్వామి. అలా కాకుండా మా బ్రతుకులను దీవించమని, నీ హస్తము చేత మమ్మల్ని దర్శించమని, అందరిలో ఈ వాక్యాన్ని నీరు కట్టి క్రిందికి వేరు తన్ని పైకి ఎదిగి ఫలమిచ్చు అగ్ర తరువు వలె ఆశీర్వదించి మహిమ పొందమని యేసు పుణ్యనామమున ప్రార్థించి మొరవిడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. చివరి ఆశీర్వాదంతో ముగించుకున్నాను. మహోన్నతుడైన తండ్రి, జీవము గల దేవ, నిత్యుడైన తండ్రి, నీ పాదములకు చెప్పబడిన మాటలు మా హృదయాంతరంగంలో ఫలవంతంలో మీరే కృప చూపమని ప్రార్థిస్తూ తండ్రి, నీ సహాయము సన్నిధి దేవుని ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నీ కృపతో నింపమని వేడుకున్నాం తండ్రి. మరి అయా మరి దాసుని కూడా బహుబలంగా మీరు వాడుకొని నీ సన్నిధి దేవుని ఆశీర్వాదాలతో నింపమని ప్రభా. మరి తండ్రి, మమ్మల్ని అందరినీ అయా మరొక పర్యాయం మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా హృదయం అనే పలకల మీద రాసుకొని ప్రతి దినము ప్రభా ఈ మాటలను నిగుడు వేసే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ నిన్న సాహసము సన్నిధి సాకారము చేరువస్తున్న ప్రతి వారికి, ఆలయం నిలిచిన వారికి, సకల పరిశుద్ధులకు సార్వార్థిక సంఘములకు సదాకాలము దేవుని యొక్క కృప తోడై నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.